బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. మోడీ ఇలాకాలో కాంగ్రెస్ సమరభేరి మోగించబోతోంది. 58 ఏళ్ల తర్వాత తొలిసారిగా అహ్మదాబాద్ లో కాంగ్రెస్ సిడబ్ల్యూసీ భేటీ ఏర్పాటు చేసుకుంది. ఈ సమావేశం తర్వాత సభ జరగనుంది. ఏఐసీసీ జనరల్ సెక్రటరీ హోదాలో తొలిసారిగా ప్రియాంక గాంధీ కూడా ఈ సమావేశానికి హాజరు కానున్నారు. అటు గుజరాత్ పటీదార్ ఉద్యమ నేత హార్దిక్ పటేల్ కూడా కాంగ్రెస్ లో ఇవాళే జాయిన్ అవనున్నారు. దీంతో గుజరాత్ నుంచే కాంగ్రెస్ ఎన్నికల ప్రచారం ప్రారంభిస్తూ బీజేపీకి సవాల్ విసురుతున్నట్లయింది. దీనికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి గోపికృష్ణ లైవ్ లో అందిస్తారు. గోపికృష్ణ, మోడీ ఇలాకాలో కాంగ్రెస్ పార్టీ 2019 సార్వత్రిక ఎన్నికలకు సంబంధించిన నగరను ప్రారంభించబోతోంది. అహ్మదాబాద్ లో ఈరోజు కాంగ్రెస్ కీలక సమావేశం సిడబ్ల్యూసీ కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ సమావేశం మరికొద్ది నిమిషాల్లో ప్రారంభం కాబోతోంది. ఇప్పటికే సబర్మతి ఆశ్రమంలో ఒక ప్రార్థనా సమావేశం నిర్వహించారు. ఇప్పుడు సర్దార్ వల్లభాయ్ పటేల్ స్మారక భవనంలో సిడబ్ల్యూ సమావేశం రాహుల్ గాంధీ అధ్యక్షతన ప్రారంభం కాబోతోంది. 22 మంది సభ్యులు, ముఖ్యంగా కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ, కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన కీలక నిర్ణయాలు అత్యున్నత బాడీ ఈ సిడబ్ల్యూసీ, కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ నేతృత్వంలో ఈ సమావేశం జరుగుతుంది. 22 మంది మెంబర్సు, అలాగే 15 మంది శాశ్వత ఆహ్వానితులు, మరో 9 మంది ప్రత్యేక ఆహ్వానితులతో ఈ సిడబ్ల్యూసీ సమావేశం అనేది అహ్మదాబాద్ లో జరగబోతోంది. చాలా సంవత్సరాల తర్వాత గుజరాత్ వేదికగా, ముఖ్యంగా నరేంద్ర మోడీ ఎక్కడైతే ముఖ్యమంత్రిగా పనిచేసి ఇటు కేంద్రానికి వచ్చి ప్రధాని అయ్యాడో అక్కడి నుంచే తిరిగి కాంగ్రెస్ పునరుత్తేజం పొందే విధంగా 2019 సార్వత్రిక ఎన్నికల్లో మెజార్టీ స్థానాలు సాధించే విధంగా ఇటు కాంగ్రెస్ క్యాడర్ కి రాహుల్ గాంధీ దిశానిర్దేశం చేయబోతున్నారు. ఈ సమావేశానికి ముఖ్యంగా మన్మోహన్ సింగ్, సోనియా గాంధీ, అలాగే గులాం నబీ ఆజాద్, అహ్మద్ పటేల్ సహా మాజీ కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రులు, వివిధ రాష్ట్రాలకు సంబంధించిన ముఖ్యమంత్రులు, అలాగే ఎంపీలు, అలాగే కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన జనరల్ సెక్రటరీ ఇన్ఛార్జెస్ వీరంతా కూడా హాజరు కావడం జరిగింది. ప్రధానంగా మోడీ పాలనా వైఫల్యాలు, 5 ఏళ్ల పాలన ఏ విధంగా జరిగింది, అలాగే దేశ భద్రత, రైతు సమస్యలు, దళితుల ఎదుర్కొంటున్న సమస్యలు, ఆదివాసీ సమస్యలు సహా ప్రధాన 45 ఏళ్లలో ఎన్నడూ లేనంతగా నిరుద్యోగం దేశంలో పెరిగిపోయింది. సో దీనికి కారణాలేంటి, అలాగే నెక్స్ట్ ఎన్నికల్లో ఈ అంశాలే ప్రధాన ఎజెండాగా, ముఖ్యంగా దేశ భద్రత, ముఖ్యంగా జై జవాన్ జై కిసాన్ నినాదంతో మరోసారి ముఖ్యంగా ప్రజల వద్దకు కాంగ్రెస్ పార్టీ వెళ్లబోతోంది. ఈరోజు కాంగ్రెస్ పార్టీ వర్కింగ్ కమిటీ సమావేశంలో కీలక తీర్మానాలని ఆమోదించబోతున్నారు. ఇందులో ప్రధానంగా తెలుగు రాష్ట్రానికి సంబంధించి ఏమైనా తీర్మానం చేయబోతున్నారా? గతంలో ఆంధ్రప్రదేశ్ కి ప్రత్యేక హోదా కల్పిస్తూ సిడబ్ల్యూసీలో ఒక తీర్మానం చేయడం జరిగింది. సో అదేవిధంగా 2019 ఎన్నికలకు ముందు ముఖ్యంగా ఏ అంశాలపైన దృష్టి సారించాలి, అలాగే అధికారంలోకి వస్తే జనాలకి ఏం చేయాలనుకుంటున్నారు అనేది కాంగ్రెస్ పార్టీ ఈ తీర్మానాల్లో పొందుపరచబోతోంది. సాయంత్రం ఈ ముఖ్యంగా సిడబ్ల్యూ సమావేశం అనంతరం ఒక భారీ బహిరంగ సభ జరగబోతోంది. ముఖ్యంగా సోనియా గాంధీ, రాహుల్ గాంధీ సహా ప్రియాంక గాంధీ ఈసారి ఈ బహిరంగ సభలో తొలిసారి మాట్లాడబోతోంది. ఇప్పటికే తూర్పు ఉత్తరప్రదేశ్ కి సంబంధించిన 40 నియోజకవర్గాల బాధ్యతల్ని ప్రియాంక గాంధీకి అప్పగించడం జరిగింది. సో మరోసారి కాంగ్రెస్ పార్టీని తిరిగి అధికారంలోకి తీసుకొచ్చేందుకు కాంగ్రెస్ తన కుటుంబ పరంగా, ముఖ్యంగా సోనియా, రాహుల్ సహా ప్రియాంక గాంధీ ముఖ్యంగా ఏ అంశాలపైన ప్రస్తావించబోతున్నారు, ప్రస్తుత దేశ పరిస్థితులు ఉన్న నేపథ్యంలో, అలాగే ఎన్డీఏ పాలనకు సంబంధించిన అంశాలపైన ఉత్కంఠ కొనసాగుతుంది. మరోపక్క పటీదార్ ఆందోళన సమితి ముఖ్యంగా అధ్యక్షుడు హార్దిక్ పటేల్ ప్రధానంగా ఈరోజు కాంగ్రెస్ పార్టీలో ఈ సిడబ్ల్యూసీ సమావేశం అనంతరం రాహుల్ గాంధీ సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరబోతున్నారు. సో ఓవరాల్ గా దేశ రాజకీయాలు, ఎలక్షన్ షెడ్యూల్, ఎన్నికల షెడ్యూల్ విడుదలైన తర్వాత ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీ తన దూకుడిని పెంచింది. ఈ సిడబ్ల్యూసీ ఇది ఈ 2019 సార్వత్రిక ఎన్నికలకు ముందు జరిగే ఆఖరి సిడబ్ల్యూసీ సమావేశం. సో చాలా కీలక నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉంటుంది. నెక్స్ట్ ఎన్నికల ఎజెండాగా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చేందుకు ఏ అంశాలపైన దృష్టి సారించాలి, ఇప్పటికే విద్యార్థి సంఘాలతోనూ, అలాగే ఎన్జీఓలతోనూ, పౌర సంఘాలతోనూ భేటీ అవుతూ రాహుల్ గాంధీ ముఖ్యంగా సలహాలు, సూచనలు తీసుకుంటున్నారు. నెక్స్ట్ మేనిఫెస్టో ఏ విధంగా ఉండాలి, ప్రజలకు సంబంధించిన అంశాలు, ఏ అంశాలపైన కాంగ్రెస్ పార్టీ దృష్టి సారించాలి, ఆ అంశాలకు సంబంధించి ముఖ్యంగా 2009, 2014 కాంగ్రెస్ పార్టీ అవినీతిమయమైపోయింది అన్న అంశాలని ప్రజల్లోకి తీసుకెళ్లడంలో బీజేపీ విజయం సాధించింది. సో ఇప్పుడు బీజేపీ వైఫల్యాలకు సంబంధించి ప్రజల వద్ద ఏ అంశాలని ప్రస్తావించాలి? గత కొన్ని రోజులుగా కూడా రఫేల్ డీల్ ఒక్కటి మాత్రమే కాంగ్రెస్ పార్టీ ప్రధాన ఎజెండాగా మారిపోయిన పరిస్థితి ఉంది. సో ఇంకా చాలా అంశాలున్నాయి, నిరుద్యోగానికి సంబంధించి కానీ, రైతు సమస్యలు కానీ, దళితులకు సంబంధించిన అంశాలు కానీ. సో వాటిని ఫోకస్ చేస్తూ నెక్స్ట్ ఎన్నికల ప్రచార కార్యక్రమాలు ఏ విధంగా ఉండబోతాయి అన్న అంశాలకు సంబంధించి కూడా కాంగ్రెస్ అత్యున్నత బాడీకి ముఖ్యంగా రాహుల్ గాంధీ దిశానిర్దేశం చేయబోతున్నారు. అనంతరం ఒక భారీ బహిరంగ సభలో ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీ ఎజెండా ఏ విధంగా ఉండబోతుంది 2019 సార్వత్రిక ఎన్నికలకు అనే అంశాలకు సంబంధించి ముఖ్యంగా బహిరంగ సభలో సోనియా, రాహుల్ సహా
ప్రియాంక గాంధీ అలాగే గుజరాత్కు సంబంధించిన కీలక నేతలు మాట్లాడబోతున్నారు, అహ్మద్ పటేల్ లాంటి వారు. సో ఖచ్చితంగా 2019 సార్వత్రిక ఎన్నికలకు ముందు జరిగే ఈ సిడబ్ల్యూసీ సమావేశంలో నెక్స్ట్ ఫ్యూచర్ ఇండియాకు సంబంధించి కీలక నిర్ణయాలను కాంగ్రెస్ పార్టీ తీసుకోబోతుంది. ఇప్పటికే 15 స్థానాలు, ముఖ్యంగా ఏ పార్టీ కూడా జాతీయ స్థాయిలో ఎంపీ స్థానాలకి తొలుత సీట్లను ప్రకటించలేదు. కాంగ్రెస్ పార్టీ ఉత్తరప్రదేశ్లోని 11 స్థానాలకు అలాగే గుజరాత్లో 4 స్థానాలకు మొత్తం 15 స్థానాలకి ప్రధానంగా ఈ టికెట్లను అనౌన్స్ చేయడం జరిగింది. సో ఇవి గుజరాత్ కూడా చాలా కీలకంగా తీసుకుంది. గుజరాత్లో ఎంపీ స్థానాలకు సంబంధించి అలాగే ఉత్తరప్రదేశ్లో 80 స్థానాలు, ఈ రెండు కూడా చాలా కీలకం. ముఖ్యంగా కేంద్రంలో ఏ పార్టీ అధికారంలోకి రావాలన్నా మెజారిటీ సీట్స్ ఉన్న స్థానాలు, ముఖ్యంగా గుజరాత్ కానీ అలాగే ఉత్తరప్రదేశ్, బీహార్, పశ్చిమ బెంగాల్, మహారాష్ట్ర ఇటువంటి అత్యధిక ఎంపీ స్థానాలను ఏవైతే రాష్ట్రాలు ఉన్నాయో వాటిపైన ప్రధానంగా కాంగ్రెస్ పార్టీ ఫోకస్ చేయబోతోంది. సో ఖచ్చితంగా ఈ సిడబ్ల్యూసీలో కొన్ని కీలక నిర్ణయాలు తీసుకోబోతోంది కాంగ్రెస్ పార్టీ. ఇక్కడి నుంచి ముఖ్యంగా ఎన్నికల ప్రచారాన్ని కూడా వేగవంతం చేయబోతున్నారు. ఈ సిడబ్ల్యూసీ సమావేశంలో తీసుకున్న నిర్ణయాలకు అనుగుణంగా నెక్స్ట్ 2019 సార్వత్రిక ఎన్నికలు సహా వివిధ రాష్ట్రాల్లో జరుగుతున్న అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించిన వ్యూహాలపైన ప్రధానంగా ఈ సిడబ్ల్యూసీలో తెలుగు రాష్ట్రాలకు సంబంధించి ప్రాతినిధ్యం వహించే వ్యక్తి ఎవరు కూడా లేరు. ప్రధానంగా ఆంధ్రప్రదేశ్కి సంబంధించి ఎంపీలు కానీ మాజీ ఎంపీలు కానీ లేకపోతే మాజీ ముఖ్యమంత్రులు కానీ. సో ఖచ్చితంగా ఈ ఆంధ్రప్రదేశ్కి సంబంధించి ఏమైనా నిర్ణయాలు తీసుకుంటారా లేదా అనేది కూడా ప్రశ్నార్థకంగా ఉంది. ఇక రేపు తిరిగి ఢిల్లీ వచ్చిన తర్వాత టికెట్ల కేటాయింపు పైన ప్రధానంగా రాహుల్ గాంధీ దృష్టి సారించబోతున్నారు. రాష్ట్రాల వారీగా ఏ రాష్ట్రాలకు సంబంధించిన పరిస్థితులకు అనుగుణంగా ముఖ్యంగా అక్కడ ఉన్న నాయకుల సీనియారిటీ వేస్గా ముఖ్యంగా అభ్యర్థులను కూడా ఖరారు చేయబోతున్నారు. ఇక తెలంగాణకు సంబంధించి కూడా ఢిల్లీ రాబోతున్నారు ఈ రోజు రాత్రికే కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన నేతలు. సో ఓవరాల్గా కాంగ్రెస్ పార్టీ షెడ్యూల్ విడుదలైన 2 రోజులకి ఈ సిడబ్ల్యూసీ ప్రధానంగా ఫిబ్రవరి 28నే ఈ సిడబ్ల్యూసీ సమావేశం జరగాల్సి ఉంది. కానీ భారత్ పాక్ సరిహద్దుల్లో ఉన్న ఉద్రిక్తతల నేపథ్యంలో ఈ సిడబ్ల్యూసీ అనేది వాయిదా పడింది. ఇక షెడ్యూల్ వచ్చింది కాబట్టి ఖచ్చితంగా ఎన్నికలలో విజయమే లక్ష్యంగా ఈ సిడబ్ల్యూసీలో నిర్ణయాలు అలాగే అభ్యర్థులకు సంబంధించి ఎన్నికల ప్రచార కార్యక్రమాలకు సంబంధించి ముఖ్యంగా 2019 సార్వత్రిక ఎన్నికల వ్యూహాలు, ఎత్తుగడలకు సంబంధించి ఎన్నికల సంసిద్ధతకు సంబంధించిన అంశాలపైన కూడా ఈ సిడబ్ల్యూసీలో చర్చించి కీలక తీర్మానాలను ఈరోజు కాంగ్రెస్ పార్టీ ఆమోదించబోతోంది. రైట్, థ్యాంక్ యూ గోపికృష్ణ.